మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పి దాదాపు 9 సంవత్సరాలైంది. అయితే అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న 150వ సినిమాకి చిరు ఓకే చెప్పడం, ఆ సినిమాను తన తనయుడు చరణ్ నిర్మించడం విశేషం. అయితే ఈ సినిమా తమిళ హిట్ అయిన కత్తి సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. బివి వినాయక్ డైరెక్షన్ లో ఎన్నో సంవత్సరాల తర్వాత చిరు చేయడం విశేషం. అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా ట్రీజర్ ను విడుదల చేశారు. అయితే విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమా ట్రీజర్ రికార్డులు క్రియేట్ చేసింది. మెగాస్టార్ స్టామినాను మరొకసారి నిరూపించింది. వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది యూట్యూబ్ లో ఫాస్టెస్ట్ మిలియన్ వ్యూస్ గా జనతా గ్యారేజ్ సినిమాతో తారక్ ఒక సంచలనం సృష్టించాడు. అయితే తాజాగా రామ్ చరణ్ నటించిన ధృవ సినిమాతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు చరణ్. జనతా గ్యారేజ్ కు 10 గంటలు పడితే చరణ్ కు మాత్రం 4.5 గంటల సమయం పట్టింది. అయితే మెగాస్టార్ కు మాత్రం కేవలం 3.5 గంటల సమయంలోనే దీన్ని అధిగమించి కొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. చరణ్ రికార్డు బ్రేక్ చేసి 2 వారాలు కూడా కాలేదు. ఇంతలోనే చిరు దాన్ని బ్రేక్ చేసి అందరినీ ఔరా అనిపించేలా చేసి మరొకసారి మెగాస్టార్ అంటే ఏమిటో నిరూపించాడు. Like and subscribe Eagle Media Works.